మన దేశానికి రాష్ట్రపతి మేడం ఎట్లనో మన ఊరికి సర్పంచ్ అట్లా. అందుకే అందరు సర్పంచ్ని ఊరికి ప్రథమ పౌరుడు అని అంటారు. అవునా? మరి అసొంటిది మన తెలంగాణలోకి ఇప్పుడు సర్పంచే లేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏడాదిన్నర గడిచిపోయే, ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు కాకపాయే. రాష్ట్రమంతా సర్పంచ్ ఎలక్షన్ల కోసం సప్పుడే లేదు. మొత్తం బీసీ రిజర్వేషన్ ముచ్చట మీదే చర్చ నడుస్తున్నది. బీసీల కోసము నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి. లీడర్ అంటే ఏంది? ఎవరిని లీడర్ అంటారు? ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా? అట్లా కాదు కదా. లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, సీఎం అయితేనే లీడర్ అవుతారా? అట్లా కాదు కదా. అన్ని పార్టీలు ముందలకొస్తున్నాయి కానీ సర్పంచ్ ఎలక్షన్లు సెప్టెంబర్ 30 లోపు పెట్టాలని చెప్పి ఏ పార్టీ అయితే ముందలకు వస్తలేదు. మరి ఈ లెక్కన చూస్తే సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా జర ఆలస్యం అయ్యేటట్టే ఉన్నది. మన రాష్ట్ర సర్కార్ గుట కోర్టుకొయ్యి బీసీ రిజర్వేషన్ ముచ్చట జర ఆలస్యం అయ్యేటట్టున్నది. పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ ఎలక్షన్ల గడువు పెంచాలని చెప్పి కోర్దామని ఆలోచన చేస్తున్నదంట. నుల్లో చూడాలి మళ్ళా కొత్తగా సర్పంచ్లకు పోటీ చేసేటోళ్లకు జల్దిన అదృష్టం దక్కుతుందో లేదో.